నమస్కారం. మాసాలన్నింటిలోకెల్లా చాలా పవిత్రమైనదిగా మనం భావించే వైశాఖమాసం వచ్చేసింది. ఈ సమయంలో చేసే దానధర్మాలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ నెలలో మనం చేసే ఒక చిన్న దానం కూడా మనకు ఊహించని పుణ్యఫలాల్ని ఎలా అందిస్తుందో ఈరోజు కాస్త వివరంగా తెలుసుకుందాం. చూడండి, మన శాస్త్రాలు చెప్పిన ఈ ఒక్క వాక్యం చాలు వైశాఖమాసం గొప్పదనాన్ని అర్థం చేసుకోవడానికి. మరి విష్ణు భక్తులకు ఇంత శ్రేష్టమైనదిగా దీన్ని ఎందుకు పరిగణిస్తారు? వళండి, దీని వెనుకున్న కారణాలను కాస్త లోతుగా చూద్దాం. సరే, అసలు వైశాఖ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత? దీన్ని మాధవ మాసమని కూడా పిలుస్తారు. మరి ఈ మాసం ఆ శ్రీ మహావిష్ణువుకు ఎందుకంతిష్టమైందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీనికి వైశాఖం అని పేరు రావటానికి కారణం చాలా సింపుల్. ఈ మాసం పౌర్ణమి రోజునం చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు. ఈ ఖగోళ కలయిక వల్లే ఈ మాసానికి ఒక ప్రత్యేకమైన పవిత్రత, ఆ విష్ణుమూర్తితో ఒక విడదీయరాని బంధమేర్పడింది. స్కందపురాణ ఏం చెబుతోందంటే ఈ మాసం ప్రాముఖ్యత మామూలైనది కాదు. జ్ఞానంలో వేదవిద్య ఎంత గొప్పదో, మంత్రాలలో ఓంకారం ఎంత శక్తివంతమైనదో, మాసాలన్నింటిలో వైశాఖం అంతటి ఉన్నతమైనదట. అంతెందుకు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఈ సమయంలో భక్తులను అనుగ్రహించడానికి భూమిపై సంచరిస్తారని ఒక ప్రగాఢ విశ్వాసం. అందుకే కదా ఈ మాసంలో మనం చేసే ప్రతి పుణ్యకార్యానికి అంత విశేష ఫలముంటుంది. ఇక ఈ మాసంలో ఎన్నో ఆచారాలు ఉన్నప్పటికీ అన్నింటికన్నా శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది దానం. మరి ఈ టైంలో దానం చేయటం ఎందుకంత ముఖ్యం? దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటో చూద్దాం. దానాలన్నింటిలోకి నీటిని దానం చేయడం అంటే జలదానం అత్యంత గొప్పదిగా చెబుతారు. దీనికి కారణం చాలా స్పష్టంగా మనకు కనబడుతూనే ఉంది. వైశాఖమాసమంటేనే మండుటెండలు కదా. ఈ టైంలో దాహంతో ఉన్నవాళ్లకి కాస్త చల్లని నీళ్లివ్వడమంటే అది కేవలం ఒక సేవ మాత్రమే కాదు, ప్రాణదానంతో సమానం. అందుకే దీనికి ఆధ్యాత్మికంగా అంత విలువ ఉంది. ఈ కాలానికి తగ్గట్టుగా దానం చేయటం వెనుక ఒక గొప్ప తత్వముంది. అంటే ఎండవేడి నుంచి ఉపశమనం ఇచ్చే వస్తువులివ్వడం ద్వారా మనం ఇతరుల పట్ల మనకున్న కరుణను, ప్రేమను చూపిస్తాం. ఇది మనలో ఉండే అహంకారాన్ని తగ్గించి సేవాభావాన్ని పెంచుతుంది. చూడండి, నీళ్లు, గొడుగు, విసనకర్ర, చెప్పులు ఇలాంటివి ఈ నెలలో దానం చేయడానికి చాలా ఉత్తమమైనవి. ఎందుకంటే ఇవన్నీ ఎండవేడి నుంచి వెంటనే ఉపశమనాన్నిస్తాయి. మనం చేసే ఈ చిన్న సహాయం ఇతరులకు ఎంత పెద్ద ఊరటనిస్తుందో కదా. అయితే ఏ వస్తువులను దానం చేస్తే ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి? దీని గురించి మన శాస్త్రాలేం చెప్తున్నాయో కాస్త వివరంగా చూద్దాం పదండి. మన పురాణాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, ఈ నెలలో మనం చేసే ప్రతి దానానికి ఒక స్పెషల్ ఆధ్యాత్మిక ఫలితముంటుందని. అంటే మనం దానం చేసే వస్తువును బట్టి మనకు దక్కే పుణ్యఫలం, ఆశీస్సులు కూడా మారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఆసక్తికరమైన విషయం. ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో చూడండి. ఉదాహరణకి, మామిడిపళ్ళు దానం చేస్తే మన పితృదేవతలు తృప్తి చెందుతారట. వస్త్రదానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. ఇక ఎండలో తిరిగి అలసిపోయిన వారికి ఒక చల్లటి పానకం, కుండను దానం చేస్తే అబ్బో, గయలో శ్రాద్ధం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత ఫలం వస్తుందట. ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని ముఖ్యమైన దానాలున్నాయి. మంచం, దిండు లాంటివి దానం చేస్తే ఆరోగ్యం, సంపద కలుగుతాయని ఒక నమ్మకం. ఇక చల్లదనాన్నిచ్చే చందనం దానం చేస్తే ప్రాపంచిక తాపాలు తగ్గుతాయి. బాటసారులకు చల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల విద్య, సంపద సిద్ధిస్తాయని చెబుతారు. అలాగే బెల్లం, దోసకాయ వంటివి దానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయట. చాలా బావుంది. ఇంతకీ మనం చేసే ఈ దానాల వల్ల అంతిమంగా మనకు కలిగే ఆధ్యాత్మిక ఫలాలేంటి? మనకు ఎలాంటి ఉన్నత స్థితి లభిస్తుంది? ఈ పుణ్యకార్యాల యొక్క ముఖ్య ప్రయోజనం ఒకటే కాదు, 2 రకాలుగా ఉంటుంది. ఇవి మన పాపాలను పోగొట్టి కేవలం ఈ లోకంలోనే కాదు, మరణం తర్వాత పరలోకంలో కూడా మనకు సుఖసంతోషాలను అందిస్తాయన్నమాట. ఈ ఉదాహరణ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైశాఖమాసంలో చేసే ఒక చిన్న దానం ఎంత అపారమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుందో కదా. ఒకసారి ఆలోచించండి, కేవలం ఒక పానకం కుండ దానం 100 సార్లు గయలో శ్రాద్ధం చేసిన దానితో సమానం. అంటే దాని పుణ్యఫలం ఎంత గొప్పదో. అంటే మనం చేసే ఈ చిన్న చిన్న పనులు ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తాయన్నమాట.
ఇది ఒకవైపు ఆ శ్రీహరిని సంతోషపరుస్తాయి, మరోవైపు మన పితృదేవతలకు శాంతినిస్తాయి, అన్నింటికన్నా ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతిమ లక్ష్యమైన మోక్షానికి దారిని సులభం చేస్తాయి. ఇక ముగింపుగా ఈ సంప్రదాయాల వెనుక ఉన్న అసలైన తత్వాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఇవన్నీ కేవలం పుణ్యం సంపాదించుకోవడానికేనా, లేక దీని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా? ఒక్క క్షణం మనం ఆలోచిద్దాం. ఈ ఆచారాల ద్వారా మన పెద్దలు మనకసలు ఏం నేర్పించాలనుకుంటున్నారు? వీటి వెనుక దాగి ఉన్న అసలైన సందేశం ఏమై ఉంటుంది? దీనికి సమాధానం చాలా లోతైనది. ఇది కేవలం వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం కాదు. ఇది మనలో ఉండే కరుణను, ప్రేమను ఆచరణలో పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే అసలైన మానవధర్మం అని మనకు గుర్తుచేస్తుంది. ఈ వైశాఖ మాసం మనలో ఉన్న ఆ మానవత్వాన్ని, ఆ ధర్మాన్ని మేల్కొలపడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశం.